పొద్దున్నే పూరి కోసం పెద్దపురం, సాంబార్ ఇడ్లీ కోసం సామలకోట తోలికిపోయాడు మన కోటిగాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అసలు ఎందుకు వెళ్ళామో మీకు ఈ వీడియో లాస్ట్ లో చెప్తాను. వీడి సరదా కోసం తెల్లవారి 6ంటికే రైలు ఎక్కేసాము. ఎన్నో సంవత్సరాలు అయింది ట్రైన్ లో జర్నీ చేసి. వీడి వల్ల ఆమచ్చట కూడా తీరిపోయింది. ఫ్రెండ్స్ లో 2 రకాలు ఉంటారు, ఈడో రకం ఆడో రకం అన్నట్లు. వీడొచ్చేసి సైలెంట్ కిల్లర్, మరి వీడొచ్చేసి బిల్డప్ బాబాయ్ కి బిల్డప్ ఇచ్చి ఎక్స్ట్రా సమోసా దొబ్బేశాడు. చల్లగా వర్షంలో వేడివేడిగా సమోసాలతో ట్రైన్ జర్నీ సూపర్ మామ. ఫైనల్లీ లంచ్ చేయవలసిన టైంలో టిఫిన్లు అంటూ సామలకోటలో సాంబార్ ఇడ్లీ, పెద్దపురంలో పూరి తినేసాము. వీడి మహిమ అంటూ ప్రకృతిని చూస్తూ పల్లెటూరులో అందాలను చూసాము. ఇంక ఇంటికి వెళ్ళకపోతే ఇంట్లో వాళ్ళు స్టేషన్ కి వచ్చేసాము. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే వందే భారత్ ఎక్కి వైజాగ్ వచ్చేస్తాను. కోటిగాడు రీల్ కోసం చేసిన కష్టాలు. డాన్సర్ కోసం వెతుకుతున్నాం కదా, కరెక్ట్ అయిన వాడు దొరికాడమ్మా. చాలా బాగా చేస్తున్నాడమ్మా. ఫోటో తీసుకుందాం అనే లోపు ట్రైన్ కూడా వెళ్ళిపోయింది. చిన్న పిల్లాడి దగ్గర బిస్కెట్ ప్యాకెట్, బండబాబు దగ్గర బాటిల్ దొబ్బేశాడు. మీ గ్యాంగ్ లో కూడా ఇలాంటి వాడు ఉంటే షేర్ చేయండి. ట్రైన్ లో చిన్న క్యూటీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ముఖ్యంగా మనం వెళ్ళింది ఒక తమ్ముడు కోసం. ఫైనల్ గా కోటిగాడు అనుకున్నట్టు ఎగ్జామ్స్ లో 1 డే బ్యాటింగ్ లాగా సామలకోటలో సాంబార్ ఇడ్లీ, పెద్దపురంలో పూరి తినేసి ఇంటికైతే వచ్చేసాము.